ఈరోజు మనం చూస్తే నిన్న అమరావతికి వచ్చి గుంటూరుకు వచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులు అద్దె జనాలు తీసుకొస్తే ఆ అద్దె జనాలు పెట్టుకొని రాష్ట్రం పైన అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు. మేము పోరాడుతున్నది మా హక్కుల కోసం పోరాడుతున్నాం తప్ప మీరేదో భిక్ష వేస్తారని కాదని మరొకసారి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నా. మీ దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. మేము కూడా ఈ దేశంలో భాగమే. అందుకని మేము దూరంగా ఉన్నాం కాబట్టి, ఢిల్లీకి రాలేం కాబట్టి మా మీద వివక్ష చూపిస్తే మీ ఆటలు సాగుతాయనుకున్నారు. కానీ మీ ఆటలు సాగవని చెప్పడానికి, ఈ ఢిల్లీ సాక్షిగా చెప్పడానికి ఈ పార్లమెంట్లో మీకు గుర్తు చేయడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని మరిచిపోయినప్పుడు, ఆ ధర్మం న్యాయమైనప్పుడు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు పాలకులుగా ధర్మాన్ని మరిచారు. ఇతనికి పరిపాలించే అర్హత లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాం. మీరుండేది చట్టాలు చేయడానికి, చట్టాలు అమలు చేయడానికి. ఈరోజు మీరు చట్టాన్ని అమలు చేయకుండా అమలు చేయమని అడిగితే మా మీద దాడి చేయడం ఇది దుర్మార్గం, నీచం. ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్తున్నాను. ఆ రోజు గోద్రా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు చెప్పారు, గుజరాత్లో ధర్మాన్ని పాటించవలసిన పాలకులు పాటించలేదని ఆ రోజే వాజ్పేయి గారు చెప్పారు. అదే ఈరోజు ఈయన అమలు చేసే పరిస్థితికి వచ్చారు. మేము అడిగేది మా కోరికలు. మేము కూడా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పన్నులు కడుతున్నాం. ఆయన అంటున్నాడు, నన్ను లెక్కలు చెప్పమంటున్నాడు. నేను లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మేము పన్నులు కట్టిన దానికి లెక్కలు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. కాబట్టి ఈరోజు రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడైనా పరిపాలించే వ్యక్తులు ప్రజల మనోభావాలను గుర్తుపెట్టుకుని పరిపాలిస్తే దానివల్ల దేశానికి సమగ్రతకు భంగం కలగకుండా ఉండే పరిస్థితి వస్తుంది. మేము ఢిల్లీలో ఉన్నాం, మాకేదో అధికారం ఇచ్చారు, మెజారిటీ ఉంది, మా ఇష్ట ప్రకారం మేము చేస్తామంటే మీ ఆటలు సాగవని ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పరిపాలించే వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. బాధ్యత విస్మరించి ఇష్టానుసారం చేస్తామనుకుని అధికారం నెత్తికెక్కినప్పుడు మళ్ళా నెత్తినెక్కిన అధికారాన్ని దించే అధికారం కూడా ఈ ప్రజలకు ఉంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అందుకని తమ్ముళ్ళు, ఆడబిడ్డలందరూ వచ్చాం. మనం పోరాడేది మన కోసరం కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసరం పోరాడుతున్నాం. భావి తరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం.
5 కోట్ల ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాం, ఆత్మాభిమానం కోసం పోరాడుతున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా జీవితంలో ఆస్తులు పోగొట్టుకుంటే మళ్ళా సంపాదించుకుంటాం కానీ ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకుని బ్రతకకూడదని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి దీనికోసం మనం వచ్చినప్పుడు ఈ ఢిల్లీలో న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకుంటాం. ఆ రోజు ఏ పార్లమెంట్లో అయితే అందరి సహకారంతో బిల్లు పాస్ చేశారో ఆ బిల్లు అమలు చేయడానికి ఇప్పుడుండే ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారు. నిర్లక్ష్యమే కాదు, అహంభావంతో ముందుకు పోతున్నారు. అడిగితే అడ్డు లేదని అందరిపైన దాడులు చేసే పరిస్థితులు వస్తున్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మన మీద నిందలేసే పరిస్థితి వస్తున్నారు. ఈరోజు ఎవరైతే తప్పులు చేసిన వ్యక్తులే మళ్ళీ మన మీద నిందలేసినప్పుడు తప్పకుండా గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉందని నిరూపించాల్సిన అవసరం ఉంది.